మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం నుంచి 15వ వచనం వరకు అంటాడు, అయ్యా మీరు మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించు. ఫస్ట్ అది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మనకి అందులో ఒక సగభాగం నచ్చింది, ఒక సగభాగం నచ్చదు. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాం. ఎవరైనా మనకి ఏదన్నా ఇస్తున్నారు అని అంటే చక్కగా తీసుకుంటాం. ఒక సామెత ఉంటుంది, మన తెలుగు సామెత, ఫ్రీగా దొరికితే ఫినాయిల్ అయినా తాగుతారండి అని. అలాగే యేసయ్య అందులో 2 మాటలు మాట్లాడుతున్నాడు, ఒక 2 భాగాలు మాట్లాడుతున్నాడు. దాన్ని ఏమంటున్నాడు, మీరు ఎవరైతే ఉన్నారో మీరు మనుషుల అపరాధములు, మీ తోటి వాళ్ళు ఉన్నారు కదా, వారి అపరాధం మీరు క్షమించారా? ఓకే, క్షమిస్తే పైన ఉన్న మీ పరలోకపు తండ్రి, మన పరలోకపు నాన్న మన అపరాధాలు క్షమిస్తారంటున్నాడు. ఎప్పటికప్పుడు మనము మనకి కడుక్కోవడం తప్ప, మన పాపాల గురించి ఏడవడం తప్ప, పక్కోడు ఎవడన్నా మనకి వ్యతిరేకంగా పాపం చేస్తే వాడిని పగస్తుల్లాగా, వాడిని ఎప్పుడు వాడిని చూస్తే మంట భగభగ మండిపోతూ ఉంటుంది. ఈరోజు ఈ విషయాలన్నింటినీ మనం ధ్యానిద్దాం. నిజమేనండి, ఇవి మన నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనలు, సందర్భాలు. ఈ లోకంలో జీవించిన ఒక వ్యక్తి, ఇది అతనికి ఈ వాక్యం తెలియకముందే, మనుషులంటే అందరూ వస్తారండి. మనుషులంటే మన కుటుంబంలో వస్తారు, బయట వాళ్ళు, బంధువులు, ఇతరులు, స్నేహితులు, అందరూ, అందులో శత్రువులు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ మనుషులే కదా. ఎవరో చేస్తే మనకు క్షమించడమే కొంచెం కష్టంగా, అనీజీగా అనిపిస్తుంది. బయటోడు ఎవడో, వాడికి మన ముక్కు మొహం తెలియదు, వాడు మన సొంత వాళ్ళు, రక్తము పంచుకొని పుట్టిన వాళ్ళు ద్రోహం చేస్తే బాధ కలుగుతుంది కదా, ఎంతో వేదన చెందుతాం కదా. ఒకే సంతానమైన మనము అలా మన సంతతిలో నుంచి మన రక్తము పంచుకొని పుట్టి మనకు ద్రోహం చేస్తే అబ్బా, వెన్నుపోటు కంటే ఘోరం అది. ఎన్నో పంచుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కుటుంబంలో అన్నదమ్ముళ్ళే కానీ, అక్క చెల్లెళ్ళే కానీ, తమ్ముడు అక్క కానీ, అక్క తమ్ముడు, ఏదైనా ఏ బంధమైనా, అది ఎవరైనా కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ కలుస్తారు. ఫుడ్ షేరింగ్ ఉంటుంది, కేరింగ్ ఉంటుంది, అన్నీ బాధలు, మనసులో ఉన్న వేదనలు. కొన్ని విషయాలు చెప్పాలంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మనం అన్నదమ్ములకి చెప్పుకుంటాం, మన అక్క చెల్లెళ్ళకి మన తోబుట్టువులకి చెప్పుకుంటామండి. వాళ్ళు ఎలా అంటే మనం బెస్ట్ ఫ్రెండ్లా ఫీల్ అవుతాం. అలాంటిది సొంత వారే, అతనితో ఉన్నవారే అతన్ని వెన్నుపోటు పొడిచారండి. ఒక్కళ్ళు కాదు, అందరూ. ఈరోజు మనం ఆ వ్యక్తి గురించి ధ్యానించబోతున్నాం. దయచేసి వాక్యాన్ని వినడమే కాకుండా, విన్న తర్వాత మీరేమి విన్నారో అది ఒక్కళ్ళకైనా చెప్పండి, జ్ఞాపకం ఉండదు. నేను చిన్నప్పుడు, నేను చదువుకున్నప్పుడు 8th స్టాండర్డ్లో మా ఫిజిక్స్ సార్ ఒక మంచి మాట చెప్పారు. ఆయన చెప్పేవాడు, మీరు రాత్రి పడుకోబోయే ముందు ఒక్క 5 నిమిషాలు, అయితే ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు, ఆ రోజంతటిలో అసలు నువ్వేమి చదువుకున్నావో, నీకేం వచ్చిందో అవన్నీ ఒకసారి మెడిటేట్ చేసి పడుకుంటే బాగా వస్తుందని చెప్పావు. అది మన ఆధ్యాత్మిక జీవితానికి మనం అన్వయించుకున్న తర్వాత నేనేం చేసేదాన్ని అంటే, మా సార్ చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొని రాత్రి పడుకునే ముందు, యేసయ్యా ఈరోజు నేనేం చేశాను, నేనేం వాక్యాలు చదివాను, నేనేం మంచి పనులు చేశాను, నేనేం చెడ్డ పనులు చేశాను, కన్ఫెషన్. దేవా ఈరోజు నేను పలానా తప్పు చేశానే. తప్పు చేయని మానవుడు అంటే ఎవ్వరూ లేదండి. నేను తప్పు చేయలేదు అని అంటే అది పెద్ద తప్పు, దానంత పచ్చి అబద్ధం లేదు.
తప్పు చేయకుండా ఉండే నర మానవుడు ఈ భూమి మీద యేసుక్రీస్తు తప్ప ఎవ్వరూ లేరు. ఆయన మాత్రమే ఎటువంటి తప్పు చేయకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ఏ విధముగా ఒక మనుష్యుడు పరిశుద్ధ జీవితాన్ని జీవించాలో ఒక మాదిరికరమైన ఒక మార్గాన్ని మనకు చూపించి ఆ సత్య మార్గంలో ఆయన నడిచి మనకు ఒక మార్గదర్శి. మనందరిది కింద పైన పడి పడి లేచే జీవితాలు ఎన్నో అనుకుంటాం. ఈరోజు నేను ఈ పని చేయాలి, ఈరోజు నేను ఆ పని చేయాలి, నేను అంత చేయాలి, ఇంత చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉంటారు, వాళ్ళకి అనిపిస్తుంది లేదు నేను బాగా చదవాలి, కానీ చదవలేదు అనిపిస్తుంది. అలా అని అందరూ చేయలేరని కాకండి. కొంతమంది ఉంటారు మొండోళ్ళు, జగమొండోళ్ళు. నేను నా దేశానికి దీవెనకరంగా ఉండాలి, నా కుటుంబానికి దీవెనకరంగా ఉండాలి, నా దేవుని బిడ్డగా నేను ఈ లోకంలో ఉంటున్నాను కాబట్టి నా యేసయ్య యొక్క నామాన్ని మహిమపరిచే విధముగా నేను చదివి ఉన్నత స్థానంలో ఉండాలనే ఆలోచన కలిగిన బిడ్డలు కూడా ఉంటారండి.